కొన్ని దశాబ్దాల క్రితం టీవీల్లో కొత్త సినిమా పాటల కోసం ఎగబడి చూసేవాళ్ళు. అది అప్పటి ట్రెండ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డైలీ సీరియల్లో, రొటీన్ టీవీ షోలకు కాలం చెల్లింది. ఇప్పుడంతా రియాలిటీ షోగా యుగం నడుస్తోంది. కొత్త కొత్త కాన్సెప్ట్లతో వస్తున్న కార్యక్రమాలకి ప్రజలు పట్టం కడుతున్నారు. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న పెళ్లి చూపుల కార్యక్రమం కూడా ఈ కోవలోకి వస్తుంది. యాంకర్ ప్రదీప్ ఈ షో ద్వారా తాను పెళ్లి చేసుకోబోయే భాగస్వామిని ఎంచుకుంటాడని షో కాన్సెప్ట్ చూస్తే అర్థమవుతుంది. యాంకర్ సుమ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో కోసం కొన్ని వందల మందిని ఆడిషన్ చేసి వాళ్లలో ఫైనల్గా 14 మందిని ఎంపిక చేసుకున్నారు. ప్రధానంగా ఈ షో థీమ్ ఏంటంటే ఆ 14 మంది అమ్మాయిలు ప్రదీప్తో డేటింగ్ చేసి అతన్ని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రదీప్ ఎవరినైతే బాగా లైక్ చేస్తాడో వాళ్లే ప్రదీప్ లైఫ్ పార్ట్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ అమ్మాయిలందరిలోకి దీనా కృప అనే అమ్మాయిది డిఫరెంట్ స్టోరీ. మిగతా వాళ్ళు తమ ఇంట్లో ఒప్పించి అన్ని పరిస్థితులు చక్కదిద్దుకుని ఈ షోకి వస్తే దీనా మాత్రం చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి ప్రదీప్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఎక్కడో దుబాయ్లో ఉన్న తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి పెళ్లి చూపుల షోలో పార్టిసిపేట్ చేస్తోంది. దీనా కృప కుటుంబం దుబాయ్లో సెటిల్ అయింది. దీనా చిత్తూరులో పుట్టి కేరళలో పెరిగింది. కేరళలో ఎదిగిన తెలుగు బాగా మాట్లాడే దీనా దుబాయ్లో లాజిస్టిక్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే యాంకర్ ప్రదీప్కి పెళ్లి చూపులు టీవీ షో ద్వారా జరుగుతున్నాయని ఓ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంది. దాంతో వెంటనే అప్లై చేసింది. ప్రదీప్ కోసం కొన్ని వందల మందిని దాటుకుని మెయిన్ లిస్ట్లోకి ఎంపికైంది. ఇక షోలోకి ఎంటర్ అవగానే ప్రదీప్ని చూడగానే ఏడ్ చేసిన ఒకే ఒక్క అమ్మాయి దీనా కృప. ప్రదీప్ కూడా దీనాని చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయినట్టు అతని హావభావాల్ని బట్టి అర్థమవుతుంది. ఇక దీనా ప్రదీప్ వాళ్ళ అమ్మగారిని కూడా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించింది. అందుకే ఆమె కోసం ఓ కోనం శారీని తీసుకొచ్చి ప్రదీప్కి ప్రజెంట్ చేసింది. ఇక ఆమె మాట తీరు కూడా చాలా సౌమ్యంగా ఉండటంతో పాటు మంచి నడవడికి కనబరచడంతో ప్రదీప్కి మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.